హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదుర్పే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా పెన్షన్‌లయితే మళ్ళీ పెంపు చేయడం జరిగిందండి. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి రాగానే మన సీఎం రేవంత్ రెడ్డి గారైతే మరి ఎవరెవరికి ఎంత పెంచారు, మరి ఎప్పుడు మొదలు పెడతారు ఇవ్వడము తెలుసుకోవాలంటే, ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలుసుకోవాలంటే ఒక చిన్న లైక్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్‌లైక్ పైన ఐకార్డ్స్‌లో, ఎండ్ స్క్రీన్స్‌లో లేటెస్ట్ స్కీమ్స్ వీడియోస్ అయితే వేసాం చూడండి. కింద ఆల్ బటన్ సింబల్, గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆసరా పెన్షన్‌లయితే వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళకి, వికలాంగులకి 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయసు గల వారికి ప్రతి ఒక్కరికి కూడా పెంచడం జరిగింది. మనకి 75 కోట్ల నిధులైతే మన తెలంగాణ ప్రభుత్వంలో ఆల్రెడీ అయితే మనకైతే నిధులైతే విడుదలైతే చేశారు. ఇంకా మన రేవంత్ రెడ్డి గారు మరి ఎంత పెంచుతున్నారో, ప్రతి ఒక్కరికి ఇంటికి ఇద్దరికి ఇస్తున్నారా, మరి ఎవరెవరికి ఇస్తున్నారో తెలుసుకుందామండి. మరి వృద్ధులకి, వితంతులకి 45 నుంచి ఆహ్, 45-65 సంవత్సరాల వయసు గల ఒంటరి మహిళలకు 2016 నుంచి 3016 వరకైతే పెంచడం జరిగింది. రాను రాను దశల వారీగా 4016 కూడా పెంచుతామని చెప్పడం జరిగింది. వికలాంగులకైతే 2016 నుంచి 4016 వరకైతే పెంచడం జరిగింది. ఇప్పుడు 4016 నుంచి 5016 వరకైతే కూడా మళ్ళీ వికలాంగులకు దశల వారీగా పెంపు చేస్తామనేసి, అలాగే ఇక జనవరి నుంచి అయితే ప్రతి ఒక్కరికి వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి 45-65 సంవత్సరాల వయసు గల ప్రతి ఒక్కరికి అయితే 3016 నుంచి 4016 వరకైతే పెంచుతామనేసి చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి ఇక వికలాంగులకు కూడా 3016 నుంచి 5016 వరకైతే పెంచుతామనేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికైతే జనవరి వరకల్లా ప్రతి ఒక్కరికి కూడా మా 3000 నుంచి 4000 వరకైతే ప్రతి ఒక్కరికి వికలాంగులు కూడా పెంచడం జరుగుతుంది. చూసారుగా అండి, ప్రతి ఒక్కరు కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళు కూడా మీ గ్రామ సచివాలయంలో వెంటనే వెళ్లి తెలుసుకొని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి పెట్టుకోండి. ఒక చిన్న లైక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి.